ఉస్మానియా యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం ఫ్రెషర్ డే ఎస్పరెంజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంబీఏ రెగ్యులర్, ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్, ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కోర్సుల విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రౌండ్ టేబుల్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ పంకజ్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరాములు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు అన్ని రకాల నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అభిప్రాయపడ్డారు. నూతనంగా అందుబాటులోకి వస్తున్న సాంకేతికత విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈరోజు మా పిల్లలు ఫస్ట్ ఇయర్ పిల్లలకు, సెకండ్ ఇయర్ పిల్లలు ఎంబీఏ డే రెగ్యులర్ అండ్ ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఈరోజు వాళ్ళకి ఏంటంటే వెల్కమ్ చెప్తున్నారు. అంటే యాక్చువల్గా మీకు డౌట్ రావచ్చు, వెల్కమ్ ఎప్పుడు చెప్పడం ఏంటంటే 2 months అంటే అప్పుడు టోటల్ బిల్డింగ్ ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లో ఉండే కాబట్టి జూనియర్స్ను వాళ్ళు వెల్కమ్ చేయలేకపోయారు. కాబట్టి ఈరోజు వాళ్ళు వెల్కమ్ చేయబోతున్నారు. సో మా క్యాంపస్లో ఏంటంటే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఎంబీఏ డే ఐసెట్ బ్యాచ్ ఒకటి ఉంది. ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఆఫ్టర్నూన్ అండ్ అగైన్ కొత్తగా మేము పెట్టిన కోర్సు ఎంబీఏ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్. ఈ పిల్లలకు సీనియర్ పిల్లలు ఏంటంటే ఈరోజు వెల్కమ్ చేస్తున్నారు. వెల్కమ్తో పాటు మేనేజ్మెంట్ కల్చర్, మేనేజ్మెంట్ గేమ్స్, మేనేజ్మెంట్ గ్రూప్ డిస్కషన్స్ కానీ, ఫైనల్ ఇంటర్వ్యూస్ కానీ, అల్టిమేట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు జాబ్ తోటి వెళ్తారు ఎంబీఏలో. అందులో ఈ సంవత్సరం మేము గర్వించదగ్గది ఏంటంటే 50వ సంవత్సరంలో గోల్డెన్ జూబ్లీ జరుపుకునే టైంలో మాకు 24 లక్షల ప్యాకేజ్ వచ్చింది మా స్టూడెంట్కు. తక్కువలో తక్కువ 8 lakhs. బయట నుంచి వచ్చే కంపెనీలకు మేము ఒకటే చెప్తున్నాం, 8 లక్షల కంటే తక్కువ ఉంటే మా దగ్గర రాకండి క్యాంపస్. హైయెస్ట్ 24 lakhs ఇప్పటివరకు వచ్చాయి. ఇంకా ఈ బ్యాచ్లో ఇంకా ఎక్కువ రావాలని అనుకుంటున్నాము. తర్వాత ఈ సంవత్సరం ఈ మా ఫస్ట్ ఇయర్ బ్యాచ్లోకి 17 members కంపెనీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఆల్రెడీ 17 members బుక్ చేసుకొని పోయారు, రిజర్వ్ చేసుకొని. అంటే ఆ విధంగా ఎంబీఏ క్లాసెసే కాదు, లర్న్ అండ్ ఎర్న్ 2 కూడా ఇది ఉంది. తర్వాత పిల్లలు కూడా మా వాళ్ళు సిన్సియర్గా ఉంటారు. మార్నింగ్ 8:30 to నైట్ 9:15 వరకు ఇక్కడనే ఉంటారు. వాళ్ళు క్లాసులు అయిన తర్వాత గ్రూప్ డిస్కషన్స్ ఇంటర్వ్యూ పెట్టుకుంటారు, లైబ్రరీలో ఉంటారు. అదేవిధంగా ఈవినింగ్ స్టూడెంట్స్ కూడా. సో ఈరోజు ప్రోగ్రామ్ మొత్తము సీనియర్స్ ప్రోగ్రామ్. యాక్చువల్గా మేము టీచర్ల వరకు ఏంటంటే వాళ్ళు ఎట్లా చేస్తుంటారు ప్రతి ప్రోగ్రాంలోని, ఎందుకంటే వేరే ప్రోగ్రామ్ ఏంటంటే టీచర్ దగ్గర ఉండి చేస్తారు. ఇదేంటంటే పిల్లలకి వదిలిపెడతాం వాళ్ళు ఏ విధంగా చేస్తారు. సో వాళ్ళకి ఏంటంటే ప్రపంచంలో ఎట్లా మార్పు వస్తుంది. సో దీంట్లో ఏమవుతుందంటే యానీ అని మా క్లాస్మేట్, ఆమె యూఎస్ఏ నుంచి వచ్చింది. పిల్లలు ఏ విధంగా ఉంటే వాళ్ళు భవిష్యత్తులో ఎదుగుతారు, ప్రపంచాన్ని ఏ విధంగా మేనేజ్మెంట్లో ఏలాలి అనేది ఆమె చెప్పడం జరిగింది. అదేవిధంగా విజయ్ కుమార్ బెహ్రాన్ బ్యాంకు మన ఆర్బీఐకు గవర్నర్ ఎట్లనో అక్కడ ఆ బ్యాంక్లో ఈజ్ ద గవర్నర్ ఫర్ ది ఆ కంట్రీలో వాళ్ళ రిజర్వ్ బ్యాంకులో. సో ఆయన కూడా ఏంటంటే ఫైనాన్స్ సెక్టార్లో జాబ్స్ ఎట్లా ఉన్నవి, ఫైనాన్స్ సెక్టార్లో ఏ విధంగా రాణించాలి, రిస్క్ లేనిది జీవితం ఉండదు, రిస్క్ ఉంటేనే జీవితం ఉంటుంది, అదేవిధంగా మనము రిస్క్ తీసుకుంటేనే మనము అప్గ్రేడ్ అవుతాము అనేది ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా పంకజ్ గుప్తా ఆయన దాదాపు 10 కంపెనీలకు ఓనరు, డిస్ట్రిబ్యూటరు. ఆయన తన అనుభవాలు చెప్తూ ఇవన్నీ ఎంబీఏ స్టూడెంట్గా స్మార్ట్గా ఇప్పుడు 1,00,000 మంది నుంచి మీరు వచ్చారు, కానీ హార్డ్తో పాటు స్మార్ట్ వర్క్ చేయాలి, ప్రతి వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, ప్రతి దాంట్లో ముందడుగు వేయాలి, అందరినీ కలుపుకొని పోవాలి. అదేవిధంగా ప్రపంచంలో వచ్చిన మార్పులతోటి అప్గ్రేడ్ అయ్యి మనము డెవలప్ అవ్వాలి, డెవలప్ అవుతూ మన కంట్రీని కూడా డెవలప్ చేయాలని చెప్పడం జరిగింది. సో దీనికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, టీచర్లందరికీ, స్టూడెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.